బ్యాక్ టు ది న్యూస్. ఇక రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామంలో రైతులు నిరసనకు దిగారు. గత 5 రోజులుగా ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ధాన్యం ఎండకు ఎండుతూ వానకు తడిసిపోతుంది. హమాలీల కొరత తదితర కారణాలతో ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని ఎఫ్సీఐ చేతులెత్తేయడంలో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. 25 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకుండా తరుగు పేరుతో 3 కిలోల షాట్ను తీసివేయడం అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వచ్చి తమ సమస్యను పరిష్కరించేంత వరకు కదిలేది లేదంటూ రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రవీందర్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఒక పక్క అకాల వర్షం, దానికి తోడు అధికారుల నిర్లక్ష్యం వెరిసి కామారెడ్డి జిల్లాలో రైతులకు శాపంగా మారింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇంకా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతుంది. ఇది రైతులకు శాపంగా మారుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భం చూడలేము. దాదాపుగా గత 10 సంవత్సరాలు మేము ఏనాడు కూడా ఇబ్బంది పడలేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇవాళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మనం చూస్తున్నాం టేక్రియాల్, ఇది కామారెడ్డికి అతి సమీపంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన వడ్లు ఇక్కడ ఆరబెట్టుకోవడం జరిగింది. ఇది దాదాపు ఈ వడ్లను కోసి 25 రోజులు అవుతుంది. 25 రోజులు గడిచినా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రక్రియ కొనసాగలేదు. 4 సార్లు వర్షం పడ్డది. 4 సార్లు కూడా తీవ్ర ఇబ్బందులు రైతులు ఎదుర్కొన్నారు. దానికి తోడు టార్పిన్లు లేవు. దాదాపుగా టార్పిన్లు ప్రభుత్వం ద్వారా అందించే ఎఫ్సీఐ ఆధీనంలో వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దానికి తోడు ఉచితంగా లేక వీలే స్వయాన కొనుక్కు రావడం జరుగుతుంది. ఒక టార్పిన్ కు దాదాపుగా 25 నుంచి 50 వేల రూపాయలు ప్రైవేటు వారు ఖరీదు చేస్తారు. ఇట్లా దాదాపు 25 రోజులంటే 8 నుంచి 10 వేల రూపాయలు టార్పిన్లకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళం కాదు. గతంలో ఎప్పుడు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 10 సంవత్సరాల పాటు ఎప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం రైతుల పట్ల వహిస్తున్నది. కాంటాలు తూకడంలో, అదేవిధంగా రైతులకు పంట ప్రణాళికలు వేయడంలో, అదేవిధంగా ఎరువులు విత్తనాలు సకాలంలో అందించక, పంటకు పెట్టుబడి సహాయం ఇవ్వక ఈపాటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రైతాంగం దాన్ని కోలుకోకముందే ఏదైతే 6 కాలం కష్టపడి పండించినటువంటి వరి ధాన్యానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న సిచ్యువేషన్ దాదాపుగా 25 రోజుల పాటు ఈ రైతులు ఇలానే వడ్లను ఆరబెట్టుకున్నారు. దానికి తోడు ఇప్పుడు వడ్లు ఉన్నాయి, తర్వాత మొక్కలు ఉన్నాయి. వడ్లను కొనుగోలు చేస్తాం కానీ మొక్కజొన్నను కొనుగోలు చేసే ప్రసక్తి లేదు. దాని విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు. మొక్కజొన్న పంట పైన ఇప్పటికే క్లారిటీ లేదు. అదేవిధంగా ఎఫ్సీఐ ఆధ్వర్యంలో నడిచినటువంటి ఈ ఎఫ్సీఐలు ఏవైతున్నాయో సకాలంలో డబ్బులు పడటం లేదు. దాన్ని తోడుగా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటే వారు 10 రోజులు అని గడువు చెప్తున్నారు. ఆ తర్వాత 25 రోజుల నుంచి నెల గడిచిన ఇప్పటి వరకు ప్రైవేటు వ్యక్తులకు ఎవరైతే అమ్ముకుంటున్నారో వాళ్ళు డబ్బులు ఇయ్యక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు అర్ధరాత్రి కురిసిన వర్షం కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితిని ఎదురు చూసింది. దానికి తోడు ఎన్నిసార్లు ఎండబెట్టాలి, అదేవిధంగా ఎన్నిసార్లు ఆరబెట్టాలని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సకాలంలో వర్షాలు కురిసి అదేవిధంగా ఇటు పంటలు వేసుకునే తరుణంలో ఇలా రావడం చాలా బాధగా ఉందని అంటున్నారు రైతులు. మనతో పాటు మాట్లాడడానికి ఒక మహిళా రైతు ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఈడ నానబెట్టారు? 1 తారీఖు నుంచి కుప్పలు చేసినాం సార్, ఎండబెట్టి. ఇంకా మిషన్ వచ్చిందని అంటున్నారు కానీ తీసుకుపోతలే రాడ్లు. ఇంకా లారీలు వస్తున్నాయమ్మా? లారీలు వస్తలేవు సార్. ఏమంటారు వాళ్ళకి అడిగితే? ఏమంటారు? పోతాయి వస్తాయి అని అంటారు సార్. ఇంకా వస్తలేవు ఏం లేక. ఇప్పుడు మీ 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 ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఎన్ని రోజులు ఎండబెట్టి? 20 రోజులు అవుతుంది.
20 రోజులు 20 రోజులు ఇంకా కాంటకాలు అయ్యే వరకు ఇంకా ఇబ్బందులు అవుతుంది. లారీలు వస్తలేవు ఏం వస్తలేవు. ఇప్పుడు 15 రోజులు మొన్న 15 రోజుల కింద కాంటకు రాస్తే వాళ్ళు ఇంకా వారం కూడా అయితే కాంటకు వచ్చి ఇక ఈ రోజు ఎన్ని చేస్తున్నారు కదా మరి ఆటోలు లేవు. ఇటు పోసినాం మేము మొన్న దాకా అన్నీ ఉండే జాగునే పోసినాం. ఇప్పుడు మీరు ఎవరైనా అధికారులు వచ్చి కానీ పెడతాము వాళ్ళు చెప్పిపోయారు వాళ్ళు అచ్చుడలేదు. ఎప్పుడైనా ఇట్లా ఇబ్బంది ఉండేనా మీకు? ఇప్పుడు కాలేదు. ఎప్పుడు కాలేదు ఈసారి. ఇప్పుడు బరికల కిరాయి కూడా మీ మీదే పడతాయి కదమ్మా. ఇప్పుడు తోడ మొదలైన కిరాయి తెచ్చి బారదాండ్రు మొన్న అయితే ఎన్ని అన్ని మనం కుప్పల కాడ రోజు అంటారు మాకు రోజు యాస్టకు వస్తుంది. కుప్పల చూసుకుంటా ఇన్ని రాత్రిలో వండుకుంటున్నాము. గాలుపు దుమ్మాను వర్షము ఊకే యాస్టకు వస్తుంది సార్. ఇంకా వస్తలేరు. ఎప్పుడు ఇట్లా కాలేదు. ఇప్పుడే ఈసారికే ఇట్లా అవుతుంది. మొత్తానికి గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భం మేము చూడలేము. దాదాపుగా ఈ వరి ధాన్యం ఏదైతే కాంటాలు జరుగుతాయన్న తరుణంలో వర్షాలు పడితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల ఈపాటికే ఇటు బాన్స్వాడ, చందూరు, మోస్త్రా మొదలగు ప్రాంతాలలో ఈపాటికే వరి ధాన్యం కొనుగోలు చేసినట్టు తరుణంలో ఇది దాదాపుగా ఇప్పుడు వరికి సంబంధించినటువంటి ఇది కుతాలు వేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒక మొకాన కుతాలు వేస్తున్నారు. ఇప్పటికీ వీరికి ధాన్యం కాంటలు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కోవడం జరుగుతుంది. సకాలంలో అధికారులు స్పందించాలి, మమ్మల్ని ఆదుకోవాలి, లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు అయితే ఇప్పటి వరకు తమ వద్దకు రాలేదు. సకాలంలో అధికారులు వచ్చి కాంట చేస్తే తప్ప మమ్మల్ని ఆదుకునే పరిస్థితి ఉండదు. సకాలంలో ఇటు ఎరువులు విత్తనాలు కొరతలను చవి చూసాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే పంటకు పెట్టుబడి సహాయం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఈ నేపథ్యంలో 6 కాలం కష్టపడి పండించినటువంటి తమ పంటకు ఒక పక్క మద్దతు ధర లేకపోవడంతో పాటు ఇటు నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. దాదాపుగా 25 రోజుల నుంచి ఇక్కడే ధాన్యంలో కళ్ళాలలో ధాన్యం ఉంది. ఈ నేపథ్యంలో ఇలాగే కొనసాగితే అది తరుగుగా మారుతుంది. ఆ గింజ ఏదైతే గుంజుకపోతుంది దానికి తోడు తరుగు ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారుల వర్షన్ ఒకసారి మనం పరిశీలిస్తే అధికారులు ఇప్పటి వరకు గన్నీ బ్యాగుల కొరత ఉంది. దానికి తోడు ఎవరైతే అమాలీలు ఉంటారో అమాలీలు కూడా రాలేరు. అమాలీ రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. సకాలంలో అమాలీలు వస్తే ఇలాంటి ఇబ్బంది పరిస్థితి నెలకొనేది కాదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అమాలీలకు గత ప్రభుత్వం బీహారు, మహారాష్ట్ర నుంచి వారిని ప్రక్కా ప్రణాళికతో ఇక్కడికి రప్పించుకునేవారు. వారికి సకాలంలో అదేవిధంగా వారికి అనేక సౌకర్యాలు కల్పించి ఇక్కడ ధాన్యం కొనుగోలు చేయించేంత వరకు వారిని ఇక్కడే ఉంచుకునేవారు. కానీ ఈ ప్రభుత్వం హయాంలో బీహారీ హమాలీలు రాలేరు, మహారాష్ట్ర హమాలీలు రాలేరు. ఇక్కడ లోకల్ వారు ఎవరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రైతులైతే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో స్పందిస్తే మమ్మల్ని ఆదుకున్న వారు అవుతారు, లేకపోతే ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అంటున్నారు. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.